2024 మార్చి నెల కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ నెల మిశ్రమ ఫలితాలు ఘోషిస్తున్నాయి. రోగ రుణ బాధల నుంచి కొంచెం విముక్తి లభిస్తుంది. అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది, కానీ అదనపు ఖర్చులు పెరుగుతాయి. గతంలో ఈ రాశి వారి నుంచి సహాయం పొందినవారు అవసర సమయంలో ముఖం చాటేస్తారు. ఇతరుల సమస్యలను మీద వేసుకొని కష్ట నష్టాలకు లోనవుతారు. మితిమీరిన ఔదార్యం వల్ల ఆర్థికంగా నష్టపోతారు ఈ కుంభరాశి వారు. కొందరు స్నేహితులు మీ బలహీనతలను అవకాశంగా తీసుకొని సమస్యలను సృష్టిస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరిగి ఆలయాలు సందర్శించడం, పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం, తీర్థయాత్రలు చేయడం వంటివి ఎక్కువగా ఉంటాయి. ఇక స్నేహితులను కూడా గుడ్డిగా నమ్మడం, వారికి ఆర్థిక బాధ్యతలు అప్పగించడం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. మొదటి వారంలో అనుకున్న కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. ఆదాయం మరింతగా పెరుగుతుంది. ఒత్తిళ్ల నుంచి బయటపడతారు. ఆరోగ్యం కుదుట పడుతుంది. కొన్ని సమస్యలు, విభేదాలు ఓర్పుతో పరిష్కరించుకుంటారు. పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు. ముఖ్య నిర్ణయాలలో కుటుంబ సభ్యుల సలహాలను పాటిస్తారు. ఒప్పందాలు చేసుకుంటారు. వ్యాపారాలు పుంజుకొని లాభాలు పొందుతారు. ఉద్యోగులకు ఉన్నత హోదాలు వస్తాయి. కళాకారుల ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. పట్టుదలగా లక్ష్యాలు పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశాలైతే ఉన్నాయి. ఆదాయంలో కొద్దిపాటి పెరుగుదల ఉంటుంది. విలాసాల ఖర్చులు తగ్గించండి. కోర్టు కేసు ఒకటి అనుకూలంగా మారుతుంది. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం కూడా ఉంది. ఇక విద్యార్థులు శ్రమ పడాల్సి ఉంటుంది. ఆరోగ్యం పర్వాలేదు. వృత్తి వ్యాపారాల్లో రాణిస్తారు. తలపెట్టిన పనులన్నీ కూడా పూర్తవుతాయి. ఆదాయం బాగుంటుంది. కుటుంబంలో సంతోషం ఉంటుంది. ధైర్యంగా ఉంటారు. గ్రహం మారే అవకాశం ఉంది. ప్రారంభంలో కొంచెం కష్టంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు మీ ప్రియమైన వారి నుంచి ఆశించిన మద్దతు అయితే పొందలేరు. ప్రత్యర్థులు మీపై ఆధిపత్యం చెలాయించే అవకాశం ఉంది. ఈ కాలంలో మీరు ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. మరోవైపు రెండవ వారంలో వ్యాపారవేత్తలు తమ పోటీదారుల నుంచి కఠినమైన పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ సమయంలో మీ ఆదాయం తక్కువగా ఉంటుంది. అంతేకాదు, అనవసరమైన ఖర్చులైతే పెరుగుతాయి. ప్రభుత్వ పనులు పెండింగ్లో పడిపోతాయి. మరోవైపు కోర్టుకు సంబంధించిన విషయాల్లో గొప్ప ఉపశమనం పొందవచ్చు. ఈ సమయంలో మీ ఆదాయం తక్కువగా ఉంటుంది. అంతేకాదు, అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. ప్రభుత్వ పనులు పెండింగ్లో పడిపోతాయి. మరోవైపు కోర్టుకు సంబంధించిన విషయాల్లో గొప్ప ఉపశమనం పొందవచ్చు. కార్యాలయంలో ఉన్నతాధికారులతో కొన్ని విభేదాలైతే ఎదుర్కొంటారు. మీలో కొందరికి నూతన ఉద్యోగావకాశాలు వస్తాయి. వ్యాపారస్తులు లాభాలు ఆశించవచ్చు. ఆర్థికంగా మీరు ఈ నెలలో సంతృప్తికరంగా ఉంటారు. ఖర్చులు కూడా నియంత్రణలో ఉంటాయి. మీ ఒప్పందాలపై సంతకం చేయడానికి, వివాహం చేసుకోవడానికి, నిర్ణయాన్ని ఖరారు చేసుకోవడానికి ఇది శుభ సమయం. దాంపత్య జీవితంలో ఆనందం, మానసిక ప్రశాంతత అనేది ఉంటుంది. జీవిత భాగస్వామితో గొడవ పడకుండా ఉండడానికి మీ అహాన్ని అదుపు చేసుకోవాలి. ప్రేమ వ్యవహారాల్లో బలహీనంగా ఉండడం వల్ల చికాకులు కలుగుతాయి. చాలా సానుకూలంగా కనిపిస్తుంది. మీరు వ్యక్తిగత వృత్తిపరమైన ఎదుగుదలను ఆశించవచ్చు. కొంతకాలంగా కొనసాగుతున్న ఏదైనా ఇతర లేదా వ్యక్తిగత సమస్యలు ముగుస్తాయి. మీ వృత్తిలో పెరుగుదలను మీరు చూస్తారు. ముఖ్యంగా ఈ నెల రెండవ వారంలో అయితే పనుల్లో ప్రయాణం లేదా ప్రమోషన్ సూచనలు కూడా ఉండవచ్చు. మీరు మీ సహోద్యోగులపై అధికారుల మద్దతును, ప్రశంసలను అందుకుంటారు. పని పరిశ్రమలను మెరుగుపరుస్తారు. ఈ మాసంలో పెద్ద అనారోగ్య సమస్యలైతే కనిపించవు, కాబట్టి ఆరోగ్యపరంగా ఊపిరి పీల్చుకోవచ్చు. మీరు ముందు ఆరోగ్య సమస్యల నుంచి కోల్పోవడం కూడా అనుభవిస్తారు. ఆర్థిక పరిస్థితి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. స్థిరమైన ఆదాయం, పెట్టుబడి, లాభాల ప్రవాహం ఉంటుంది. ఇల్లు లేదా వాహనం వంటివి కొనుగోలు చేయడానికి ఇది అద్భుతమైన సమయం. ఈ నెలలోని మూడవ వారంలో మీ కుటుంబ సభ్యులకు మీ కుటుంబ జీవితం చాలా సంతృప్తికరంగా ఉంటుంది. మీ పిల్లలు వారి వారి రంగాల్లో రాణిస్తారు. మీ జీవిత భాగస్వామికి ఉద్యోగ ఆఫర్ లభిస్తుంది లేదా వారి పనిలో విజయం సాధిస్తారు. వ్యాపార సంస్థల నుంచి మంచి మద్దతుతో వ్యాపారంలో ఉన్నవారికి ముఖ్యంగా ఆశాజనకంగా కనిపిస్తుంది. మీరు మీ వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలని లేదా విస్తరించాలని ఆలోచిస్తుంటే ఇది అద్భుతమైన సమయం. విజయం వరిస్తుంది. విద్యార్థులకు వారి కృషికి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. మీ విద్యా ప్రయత్నాలలో విజయం లభిస్తుంది. కాబట్టి మీ పూర్తి స్థాయి సామర్థ్యం చేరుకోవడానికి, సమయాన్ని పెంచడానికి
మిమ్మల్ని మీరు ఒత్తిడి చేస్తూ ఉండండి. ముఖ్యమైన వ్యక్తుల్ని కలుస్తారు. ఆకస్మిక భయాందోళనలు దూరమవుతాయి. రుణ ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. కుటుంబాలలో మనశ్శాంతి లోపిస్తుంది. బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. ఇక ఈ మార్చి నెలలో విద్యార్థులకు మంచి సమయం ఉంటుంది. వారు పెద్దలు లేదా ఉపాధ్యాయుల నుంచి మంచి మద్దతునైతే పొందుతారు. వారు కోరుకున్న ఇన్స్టిట్యూట్లలో ప్రవేశం కూడా పొందుతారు. పోటీ పరీక్షలు రాసేవారు ఆశించిన ఫలితాలు పొందేందుకు కష్టపడాలని, ప్రయత్నాలు వదులుకోవద్దని సూచించడం జరిగింది. కుటుంబం వారీగా మీకు చాలా మంచి సమయం ఉంటుంది. కుటుంబ సభ్యులతో సమస్యలు ఉన్నవారికి వారితో మంచి సంబంధం ఉంటుంది. మీ జీవిత భాగస్వామి మీ పిల్లల నుంచి మంచి మద్దతు ఉంటుంది. ఈ నెలలో మీ జీవిత భాగస్వామికి సూచించే కొన్ని చిన్న ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు. ఆరోగ్యంగా ఉంటుంది. సూచించే పెద్ద ఆరోగ్య సమస్యలు ఏమీ లేనప్పటికీ మీరు గ్యాస్ట్రిక్ సమస్యల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారంలో ఉన్నవారికి మంచి రాబడి ఉంటుంది. కొత్త వ్యాపారం ప్రారంభించడానికి లేదా డబ్బు పెట్టుబడి పెట్టడానికి ఇది మంచి సమయం. చాలా మంచి లాభాలను చూస్తారు. వ్యాపార భాగస్వామికి మీతో కొన్ని సమస్యలైతే ఉండవచ్చు. మీ భాగస్వామితో వ్యవహరించేటప్పుడు ఓపికగా ఉండడానికి ప్రయత్నించండి. విద్యార్థులు కోరుకున్న విద్యా సంస్థల్లో ప్రవేశాలను పొందడంతో పాటు విదేశాల్లో ప్రవేశానికి ప్రయత్నిస్తున్న వారికి కూడా వారి ప్రవేశానికి సంబంధించి శుభవార్త అయితే లభిస్తుంది. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. ఆలోచనలు అమలు చేస్తారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థుల ప్రయత్నాలు సఫలమవుతాయి. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వివాహాది శుభకార్యాలపై ప్రణాళిక సిద్ధం చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొన్ని పాత సంఘటనలు గుర్తుకొస్తాయి. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో హోదాను సాధిస్తారు. పారిశ్రామిక వర్గాలకు అనూహ్యమైన అవకాశాలైతే లభిస్తాయి. ఇక 4వ వారం అనుకూలంగా ఉంటుంది. ఆశించిన విధంగా చక్కటి ధనాదాయం లభిస్తుంది. తలపెట్టిన పనులన్నీ విజయం సాధిస్తారు. ఆధ్యాత్మిక పరంగా ఉన్నత స్థాయి వ్యక్తుల దర్శన భాగ్యం పొందుతారు. ఉద్యోగ జీవితంలో మీ శ్రమకు తగిన గుర్తింపు, గౌరవ సత్కారాలు పొందగలుగుతారు. మీ వంశ పెద్దల ఆశీస్సులు కూడా లభిస్తాయి. కొద్దిపాటి విజ్ఞానం ఉన్నా కూడా నూతన పదవులు పొందగలుగుతారు. మీ కోరికలు కొన్ని నెరవేరుతాయి. మరికొంతమంది ఇంకొంతకాలం వేచి చూడాల్సి ఉంటుంది. వృత్తిపరమైన జీవిత విషయానికి వస్తే కార్యాలయాల్లో మీకు అనేక సమస్యలైతే ఎదురవుతాయి. విద్యార్థుల విషయానికి వస్తే మీ బలం పెరుగుతుంది. అయినప్పటికీ మీ దృష్టిని చదువుపై పెట్టండి. విద్యా సంవత్సరంలో మంచి విజయాలను అందుకుంటారు. కుటుంబ విషయానికి వస్తే మీరు అనేక సమస్యల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. స్నేహితులను అర్థం చేసుకోవడం ద్వారా మీ కుటుంబం ప్రశాంతంగా ఉంటుంది. ప్రేమకు సంబంధించిన విషయాల్లో మీకు అంత అనుకూలంగా ఏమీ ఉండదు. మీ బంధంలో అనేక సమస్యలు తలెత్తుతాయి. ఇక మీకు మీ ప్రియమైన వారికి మధ్య గొడవలు చెలరేగే అవకాశాలున్నాయి. ఆర్థికపరమైన విషయాలలో లాభాలను పొందుతారు. ఆరోగ్యం నిలకడగా అనుకూలంగా ఉంటుంది. మొత్తం మీద ఈ కుంభరాశి వారికి ఈ నెలలో ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే అనుకున్నది సాధిస్తారు. ఉద్యోగంలో మేలైన ఫలితాలున్నాయి. కుటుంబ సభ్యుల నుంచి ఒక ముఖ్య వ్యవహారంలో సంపూర్ణ సహకారం లభిస్తుంది. కీలక విషయాల్లో 1కి 2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. తప్పుదోవ పట్టించేవారు ఉంటారు. తెలివిగా వ్యవహరిస్తే సరిపోతుంది. అవసరానికి ఆర్థిక సహాయం లభిస్తుంది. ఇక సమయానికి నిద్రాహారాలు తీసుకోవాలి. విజయం లేని అంశాల్లో సమయం వృధా చేయకండి. శత్రువులకు దూరంగా ఉండాలి. ప్రయాణాల్లో ముందు చూపు మాత్రం చాలా అవసరం. గ్రహబలం అనుకూలంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాల్లో ప్రోత్సాహకరమైన వాతావరణం అయితే ఉంటుంది. ఇక అనుకూలమైన సమయం మీ రంగాల్లో అభివృద్ధి ఉంటుంది. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. దైవారాధన మానుకోవద్దు. ఇక ఈ కుంభరాశి వారు చేయవలసిన పరిహారాలు ఏంటంటే, శుక్రవారం రోజు నీటిలో ఎర్రచందనం కలిపి స్నానం చేయాలి. ఆ తర్వాత లక్ష్మీదేవికి ఎరుపు చీరను సమర్పించి ఆ తర్వాత లక్ష్మీ చాలీసాను పఠించాలి. ఈ పరిహారం సంపద శ్రేయస్సును పెంచుతుంది. ఇక సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కూడా శుభప్రదం.